మీరేమీ భయపడక్కర్లేదు. ఎనీవే, ఈ గుండు వినాయకరావు దగ్గరకు వచ్చారు కాబట్టి ఇక నో విఘ్నాస్. ఈ గుండు మీద వెంట్రుక మొలిచింది లేదు, వీడు కోర్టులో కేసు ఓడింది లేదు. వెల్, మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పటికి కావాలి, ఎందుకు కావాలి? సార్, మా వాడు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు సార్. ఓకే. అమ్మాయి తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగేసింది సార్. అపోలో హాస్పిటల్లో పెట్టారు సార్. ఏమిటి, ఐ లవ్ యూ చెప్పినందుకే హాస్పిటల్లో చేరిందా? మా ఓడు మామూలుగా చెప్పుంటే పర్వాలేదు సార్, మా శివకాశి చెప్పిన స్టైలే వేరు. సరే సరేలే, రండి కూర్చొని వివరాలు చెప్పండి. హనుమంతరావు గారని తెలుసు తెలుసు, ఈ ఊళ్ళో గొప్ప పేరున్న వ్యక్తి, హోండాయ్ కంపెనీ డీలరు. అవును సార్, ఆ, ఆయన రెండో కూతురు శ్రీదేవికి మా వాడు ఐ లవ్ యూ చెప్పాడు సార్. ఓకే. అది తట్టుకోలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది సార్. అయ్యో. పోలీసులు వచ్చి మమ్మల్ని బొక్కలో పెట్టేలోపు మాకు ముందస్తు బెయిల్ ఇప్పించండి సార్. నాకు కూడా సార్. మీకెందుకండి బెయిలు, మీరు లాయరే కదా. నా బతుకు తగలేదు నన్ను అడ్వకేట్ గా వీళ్ళు ఎప్పుడు చూశారు సార్? అది కూడా తెలియదా మీకు? 1980 ఏయ్! సైలెంట్ 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 సైలెంట్.